వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. బయటకు వెళ్ళిన రుద్ర ఇంకా ఇంటికి తిరిగి రాకపోయేసరికి సీతా సారథులు చాలా కంగారు పడిపోతున్నారు. కాలు కాలిన పిల్లుల్లా హాలులో అటు ఇటు తిరిగేస్తున్నారు. ఆ ఊరి గురించి ఏం తెలియని కళావతి మాత్రం తన గదిలోకి వెళ్ళి పడుకుంది. సారథి గారు, ఇంకా రుద్ర రాలేదు చూసారా అని సీత ఏడుస్తూ అనేసరికి, అవునమ్మా, మీ మరిదికి మొండితనం ఎక్కువ. అనుభవం ఉన్నవాళ్ళు చెప్పినప్పుడైనా మాట వినాలి కదా. ఇప్పుడు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? అసలు అర్థం చేసుకోడు అని సారథి కూడా తన కోపాన్ని బయట పెడతాడు. ఏమో సారథి గారు, ఒకవేళ రావడం కుదరలేదేమో అంటూ వీళ్ళు మాట్లాడుకుంటుంటే పెరటి కిటికీ తలుపులు గాలికి ఊగడం మొదలుపెట్టాయి. సీత సారథి వైపు చూస్తుంది. సారథి కూడా సీత వైపు చూసి, ఆ తలుపుకు గడియ పెట్టలేదా సీత అడుగుతారు. పెట్టానండి అని అనుమానంగా చూస్తూ కిటికీ దగ్గరకు నెమ్మదిగా నడుస్తుంది. అలా సీత నెమ్మదిగా పెరటి వైపున్న కిటికీ దగ్గరకు అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళిపోతుంది. బయటకు చూడకుండా కళ్ళు మూసుకుని ఆ కిటికీ తలుపులు వేసి గడియ పెట్టేస్తుంది. నెమ్మదిగా తిరిగొచ్చి మళ్ళీ సారథితో మాట్లాడుతుంది. ఇంతలో పెరట్లోంచి హూ 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 అని ఏడుస్తున్నట్లు వినిపిస్తుంది. సీతా సారథులు ఒక్క క్షణం మాట్లాడడం ఆపేసి, సీత, నీకెవరిదైనా ఏడుపు వినిపిస్తుందా అంటారు తీక్షణంగా సారథి. సీత కూడా అలా తదేకంగా చూస్తూ అని తల పైకి కిందకి ఆడిస్తుంది. ఆ ఏడుపు నిన్న కళావతి గారు చెప్పినట్లే ఉంది సీత. కళ్ళను పెద్దవి చేసి చూస్తారు సారథి. అవును బాబాయ్, ఆ దెయ్యం మనల్ని వెంబడిస్తుందా లేక అందరికీ ఇవే అనుభవాలు కలిగిస్తుందా? సీత కళ్ళలో కూడా అదే భయం. ఏమోనమ్మా, నాకు కాళ్ళు వణికిపోతున్నాయి, ఎందుకే ఈ ఊరు రానన్నాను అని బెదిరిపోతూ చూస్తున్నాడు సారథి. ఇంతలో గాలి బలంగా వీస్తూ మళ్ళీ కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి. సీత ఒక్కసారే సారథి వైపు ఆశ్చర్యంగా చూసి, ఇప్పుడే కదా బాబాయ్ తలుపు గడియ పెట్టేసొచ్చాను అని నోరెళ్ళబెడుతుంది. మళ్ళీ ఎలా ఊడిపోయిందంటావు అంటారు సారథి కూడా. చూద్దాం పదండి బాబాయ్. తప్పదంటావా సీత? ఆ తలుపులు అలా దబ్ దబ్ అంటుంటే నా గుండెలు డబ్ డబ్ అని వేగంగా కొట్టుకుంటున్నాయి. బాబాయ్, నాకు కూడా భయంగానే ఉంది, వెళ్ళి వేసేసి వద్దాం రండి. సారథి గొంతు తడారిపోతుంది. ఇద్దరూ నెమ్మదిగా నడుస్తూ మళ్ళీ కిటికీ దగ్గరకు వెళ్తారు. ఆ ఏడుపు మాత్రం ఒళ్ళు గగ్గుర్పాటు కలిగించేలా దారుణంగా ఉంది. వీళ్లకు వెన్నులో వణుకు వచ్చేస్తుంది. ఎలాగైతే నెమ్మదిగా కిటికీ వేసేసి గడియ పెడదామని చూస్తారు. బాబాయ్, గడియ విరిగిపోయినట్లుంది అని సారథి వైపు భయం నింపుకున్న కళ్ళతో చూస్తుంది సీత. ఇంతలో మళ్ళీ తలుపులు పూర్తిగా తెరుచుకుంటాయి. అస్సలు చూడాలని లేకపోయినా అనుకోకుండా బయటకు చూస్తుంది సీత. దూరంగా ఉన్న బావిపై ఏదో తెల్లని ఆకారం గాలికి భీకరంగా ఎగురుతున్న జుట్టుతో, మెరసిపోతున్న కనుగుడ్లతో వీళ్ళ వైపే చూస్తూ ఊగిపోతోంది. అంతే, సీత ఒక్కసారిగా పెద్దగా అరిచి, బాబాయ్ అటు చూడండి అని వణికిపోతుంది. సారథి కూడా చూపు తిప్పి ఆ ఆకారాన్ని చూసిన వెంటనే అమాంతం తలుపులు మూసేసి గట్టిగా పట్టుకున్నాడు. వణికిపోతూ, ఆ దెయ్యం ఇక్కడే ఉందమ్మా, నిజంగానే మనల్ని వెంటాడుతుందా? ఏమో బాబాయ్, నాకు చాలా భయం వేస్తుంది. నిండా ములిగాక చలి వేస్తుందంటే కుదరదు సీత. నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. ఆ ఏడుపు వినిపించడం ఒక్కసారిగా ఆగిపోయింది. గాలి కూడా ఉన్నట్లుండి ఆగిపోయింది. నిశ్శబ్దం ఆ ప్రదేశంలో రాజ్యమేలుతున్నట్లుంది. ఏంటి బాబాయ్, దెయ్యం వెళ్ళిపోయిందంటారా? నెమ్మదిగా అడుగుతుంది సీత. ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు అని బెదిరిపోతున్నాడు సారథి. గాలి తగ్గింది కదా,
తలుపులు వదిలేద్దామా అంటుంది సీత. వద్దొద్దు, ఇదంతా దాని మాయలా ఉంది, మనం పొరబడకూడదు, ఈ తలుపుల్ని వదలను. ఇంతలో గదిలో ఉన్న కళావతి బయటకు వచ్చి, అలా కూర్చున్నారేంటి తండ్రి కూతుళ్ళిద్దరూ అంటుంది. ఇద్దరూ నిర్ఘాంతపోయి, ఏం లేదండి, కిటికీ గాలికి కొట్టుకుంటుంటే పట్టుకుని కూర్చున్నాము అంటారు సారథి. ఇప్పుడు గాలి వేయట్లేదు కదా అంటే, అది గాలి వేస్తుందేమో అని. ఏంటో మీరు మీ వింత వేషాలు, నాకు అసలు అర్థం కారు మీరు. ఇంతకీ మీరెందుకు లెగిశారు? మీరెళ్ళి పడుకోండి అంటుంది సీత నెమ్మదిగా. నేను బయటకు వెళ్ళాలి, నువ్వు కొంచెం తోడురా పిల్ల అంటుంది తలుపు దగ్గరకు నడుస్తూ. బయటకా? సీత కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. బయటకి రమ్మంటే అలా నోరెళ్ళబెట్టావేంటి అని తలుపు గడియ తీసేస్తుంది కళావతి. తలుపు తీయకండమ్మా, సారథి గట్టిగా అరుస్తాడు. ఎంత మీ ఇల్లైతే మాత్రం మీరు చెప్పినట్లే వినాలా? పెడసరంగా అంటూ తలుపు తీసేస్తుంది. వద్దొద్దు, మేము చెప్పేది వినండి అని వీళ్ళు అరుస్తున్నారు. అంతే, ఒక భయంకరమైన ఆకారం పెద్దగా నోటిని తెరచి కళావతి ముఖం దగ్గరకు వస్తుంది. అంతే, కళావతి పెద్దగా కెవ్వుమని అరిచి కింద పడి గిలగిలా కొట్టుకుని ఆగిపోతుంది. సీతాసారథులు గజగజ వణికిపోతూ, బాబాయ్ తొందరగా ఆవిడ్ని లోపలికి లాగి తలుపు వేసేద్దాం పదండి అని ఒక్క ఉదుటున తలుపు దగ్గరకు వస్తారు ఇద్దరు. సారథి కళావతి జుట్టు పట్టుకుని వేగంగా లోపలికి లాగుతాడు. సీత ఏడుస్తూ కళ్ళు మూసుకుని గబుక్కున తలుపు మూసేస్తుంది. వాళ్ళ గుండె వేగానికి అదుపు లేదు, ఏడుపు కూడా ఆగడం లేదు, ఆదుకునేవారు లేరు. ఇంతలో అనుకోకుండా చూపు కిటికీ వైపుకు మరలుతుంది మళ్ళీ. అక్కడ అదే ఆకారం కిటికీ దగ్గరే ముఖం పెట్టి వీళ్లను చూస్తూ వికృతంగా నవ్వుతుంది. సారథి గజగజలాడుతున్నాడు. సీత ఎలాగో ధైర్యం చేసి ఏడుస్తూ ఆ తలుపులు గట్టిగా వేసేసి పట్టుకుని నుంచుంది. బాబాయ్, నాకు చాలా భయమేస్తుంది, ఇప్పుడు మనల్ని కాపాడడానికి రుద్ర కూడా ఇంటి దగ్గర లేకుండా పోయాడు అని ఏకదాటిగా ఏడుస్తూనే ఉంది సీత. ఏమోనమ్మా, వెంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్లు మీ ఆయన చావు నా చావుకొచ్చింది అని సారథి కూడా ఏడుస్తున్నాడు. నన్ను క్షమించండి బాబాయ్, మరి ఈ ఊరు ఇంత భయానకంగా ఉంటుందని ఊహించలేదు. ఇంతలో కిటికీని ఎవరో గట్టిగా తోస్తున్నారు. బాబాయ్, కిటికీ తోసేస్తుంది బాబాయ్. నేను వస్తున్నానుండి సీత అని సారథి కూడా కిటికీ తలుపులను గట్టిగా అదిమి పట్టుకుంటాడు. ఇంతలో రుద్రకు వినిపించిన అదే పాట వీళ్ల చెవులను కూడా తాకుతుంటే ఒళ్ళు ముచ్చెముటలు పడుతున్నాయి. ఏం చేయలేని దీన పరిస్థితిలో బిక్కు బిక్కుమంటూ భగవంతుణ్ణి స్మరించుకోవడం తప్ప వేరే మార్గమే లేక ఆ దేవుణ్ణే స్మరించుకుంటున్నారు. ఇంతలో కళావతికి మెలకువ వచ్చి అటూ ఇటూ నిశితంగా చూస్తూ పైకి లేచి నుంచుంది. కళావతి గారు, మీకేం కాలేదు కదా అంటాడు సారథి వణికిపోతూ. కళావతి ఏమీ మాట్లాడకుండా వీళ్ల వైపు అలానే తదేకంగా చూస్తూ ఉంది. అత్తయ్య గారు, మిమ్మల్నే, మీకేం అవ్వలేదు కదా, ఇక్కడ ఉండద్దు, గదిలోకి వెళ్ళిపోండి కంగారుగా చెబుతుంది సీత. ఇప్పుడు కూడా కళావతిలో ఉలుకు పలుకు లేదు. ఆవిడకేమైంది బాబాయ్ అని సారథి వైపు చూస్తుంది సీత. తలకేమైనా గట్టి దెబ్బ తగిలిందేమో సీత. అలా తగిలుంటే నుంచోరు కదా. అది నిజమే, అలా దెయ్యంలా నుంచుందేంటి, నిద్దట్లో నడిచే అలవాటు ఏమైనా ఉందేమో అంటారు అనుమానంగా సారథి. నాకెందుకో ఆవిడ తీరు తేడాగా అనిపిస్తుంది బాబాయ్. సీత బెదురుతూ చూస్తుంది. అంటే అని సారథి అంటుండగా కళావతి ఒక అడుగు వీళ్ల వైపు వేస్తుంది. బాబాయ్, ఇలానే వస్తుంది. కళావతి గారు, మిమ్మల్నే, మేం చెప్పేది వినిపిస్తుందా గట్టిగా అరుస్తాడు సారథి. అని భయంకరంగా అంటూ వీళ్ల దగ్గరకు అడుగులో అడుగేసుకుంటూ వెళుతుంది. బాబాయ్, నాకేదో భయంగా ఉంది బాబాయ్. నాకు మాత్రం సరదాగా ఉందా అమ్మా,
నాకు గుండె ఆగిపోతుందేమో సీత. కళావతి వీళ్ళ దగ్గరకు వెళ్ళే కొలది వీళ్ళ గుండె వేగాన్ని పెంచుకుంటుంది. అక్కడి నుండి తప్పించుకుందామంటే కిటికీ దగ్గర ఉన్న దెయ్యం ఎక్కడ లోపలికి వచ్చేస్తుందేమో అని ఇద్దరూ గోడకు అతుక్కుపోయి నిలబడ్డారు. ఇంతలో కళావతి ఇద్దరి పీకలు 2 చేతులతో గట్టిగా పట్టుకుని ముందుకు లాగుతుంది. ఇద్దరికీ ఊపిరాడడం లేదు. దగ్గుతూ కళావతి చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కళావతి మాత్రం వదలకుండా వాళ్ళని కిటికీ దగ్గర నుండి ముందుకు లాగడానికే ప్రయత్నిస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.